ఒక్కొక్క వ్యక్తి వేల ప్రజలకు ఒక రక్షణై నిలుచున్నాడు. ఒక్కొక్క వ్యక్తి వేల ప్రజలకు ఆశా జ్యోతిగా నిలుచున్నారు. పాపమనే చెర నుండి మనలను ప్రభువైన యేసుక్రీస్తు విడిపించకపోతే మీ బ్రతుకులేంటి ఒకసారి గమనించుకోండి ఒకసారి. తండ్రి అయిన దేవుడు మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తును పుట్టించకపోతే, పుట్టించిన తర్వాత మనం ఆయన నమ్మకపోతే పరిస్థితి ఎలా ఉండేది? దారుణంగా ఉండేది. మన ప్రవర్తన ఎలా ఉండేదో, మన కల్చర్ ఎలా ఉండేదో, మన బ్రతుకులు ఎలా ఉండేవో, మన జీవితాలు, మన జీవిత శైలి, మన విధానం, ఆ రూట్లు, ఆ మార్గాలు, ఆ పద్ధతి ఎలా ఉండేదో గమనించండి. ఈరోజు కొద్దో గొప్ప మనం మంచి పనులు చేస్తున్నామంటే, ప్రేమిస్తున్నామంటే, సాయపడుతున్నామంటే, సహకరిస్తున్నామంటే, అన్నదమ్ములుగా కలిసి ముందుకు వెళ్ళిపోతున్నామంటే కారణం కలవర సిలువలో ఎగురుతున్న జెండా కారణం. ఆ జెండా కారణం, ఆ జీవితం కారణం. ఈరోజు మన జీవితాలు మంచిగా ఉండటానికి ఏమంటారు? ఈరోజు మనం ఆలోచించవలసింది ప్రపంచ ప్రజలందరి గురించి కాదు, నీ గురించి నువ్వు ఆలోచించాలి. ఒకనాటి కాలంలో ఇజ్రాయేల్ గురించి ఇజ్రాయేల్ ఆలోచించాలి. ఆ రోజు ప్రపంచ ప్రజలందరి గురించి వారు ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే యెహోవా క్రింద వారే చక్కగా బ్రతకకపోతే ప్రపంచ ప్రజల గురించి నువ్వు ఆలోచించి ఏముద్రస్తావు? ఈరోజు క్రైస్తవులు కూడా వీడిని మార్చాలి, వాడిని మార్చాలి, ఎవరినో మార్చేయాలని నువ్వు మారటం లేదు కదా. నువ్వు క్రీస్తు పుట్టకపోతే నీ పరిస్థితి ఏంటి? అది నువ్వు ప్రశ్న వేసుకుంటే నీ జీవితం మారుద్దు ముందా, తర్వాత ఎదటోడిని మార్చుదు. నువ్వు దొంగవైతే ఎదటోడిని దొంగ అంటావా? నువ్వే దొంగతనం చేసి ఎదటోడిని దొంగతనం చేయొద్దు అంటావా? నీ బ్రతుకే బాగులేదు, ఎదటోడి బ్రతుకు బాగుండమంటే బాగుంటుందా?